హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుంచి నేను ఒక 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాను. సో దీనిలో నేను మెయిన్గా కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. వన్ థింగ్, కన్సిస్టెంట్గా ఉండడము, డిసిప్లిన్గా ఉండడం. ఎందుకంటే మనం కన్సిస్టెంట్గా ఉంటేనే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో దానికోసం ముందుట్లాగా నేను చీట్ మీల్స్ పెట్టుకోవడం కానీ, లేదు అంటే గ్యాప్ ఇవ్వడం, ఇవన్నీ చేయకుండా ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే చీట్ మీల్స్ అనేది లేకుండా ఉండడానికి ఈ 30 డేస్ మెయిన్గా ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, షుగర్ కట్ డౌన్ చేద్దాము అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఒక 5 డేస్ అవుతుంది షుగర్ తీసుకోవడం మానేసి. అంటే ఎక్స్టర్నల్గా షుగర్ తీసుకోవట్లేదు. న్యాచురల్గా లైక్ ఫ్రూట్స్ నుంచి ఈ షుగర్ మాత్రమే నేను కన్జ్యూమ్ చేస్తున్నా. టీ కాఫీస్ కానీ, లేదు అంటే చాక్లెట్స్, ఇవన్నీ కూడా కంప్లీట్గా నేను ఒక 30 డేస్ ఆపేసి. ఎందుకంటే మనం చాలామంది చెప్తూ ఉంటూ ఉన్నారు కదా, షుగర్ కట్ డౌన్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయని. సో అది కూడా నేను ట్రై చేద్దాము అనుకుంటున్నాను. చూడాలి ఎలా అవుతుందో. సెకండ్ థింగ్, షుగర్ కట్ డౌన్ చేయడము. ఫస్ట్ వన్, కన్సిస్టెంట్గా ఉండడం. అండ్ థర్డ్ థింగ్, క్యాలరీ డెఫిషియట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా వెయిట్కి, నా బిఎంఐకి నాకు 1800 క్యాలరీస్ అయితే సరిపోతుంది. సో 1800 క్యాలరీస్ నేను తీసుకుంటే నేను వెయిట్ గెయిన్ అవ్వకుండా, వెయిట్ లూజ్ అవ్వకుండా సేమ్ అదే వెయిట్ మెయింటైన్ చేయగలుగుతాను. సో మెయింటైన్ చేయాలంటే లెస్ దెన్ 1800 క్యాలరీస్, లైక్ 1500, 1400 క్యాలరీస్ ఎప్పుడైతే నేను క్యాలరీ డెఫిషియట్లో ఉంటానో అప్పుడే నాకు వెయిట్ లాస్లో ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. సో నేను రీసెంట్గా ఇదైతే అబ్జర్వ్ చేశాను. అందుకోసమని ఒక 1500 క్యాలరీస్ పెట్టుకుంటున్నాను టార్గెట్గా. ఆ 1500 క్యాలరీస్ ఎలా డిన్నర్లో, బ్రేక్ఫాస్ట్లో, స్నాక్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, మీల్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నా. రేపటి నుంచి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ అన్నిటిలో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో థర్డ్ థింగ్, క్యాలరీ డెఫిషియట్లో ఉండడం. అండ్ ఇంకొకటి, హైడ్రేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2.5 to 3 లీటర్స్ వాటర్. సో దానిలోనే నేను గ్రీన్ టీ తీసుకోవడం కానీ, హైబిస్కస్ టీ తీసుకోవడం. అండ్ వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో 2.5 to 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, వర్కౌట్స్. మనం ఎంత, లైక్ 80% డైట్ ఉంటే 20% వర్కౌట్స్ హెల్ప్ అవుతుంది. సో అందుకోసమనే ఒక 20%, లైక్ పర్ డేలో 30 to 40 మినిట్స్ కంపల్సరీ. ఈ 30 డేస్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా చేయాలనుకున్నాను. ఎందుకంటే 45 డేస్ నేను సరిగా చేయలేదు. సో బట్ వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదు. నేను అదే వెయిట్ మెయింటైన్ అయ్యాను. చీట్ డేస్ చేశాను. సో ఈ 30 డేస్లో మాత్రం ఎలాంటి చీట్ డేస్ పెట్టుకోకుండా, క్యాలరీ డెఫిషియట్లో ఉంటూ, షుగర్ కట్ డౌన్ చేస్తూ, వర్కౌట్స్ కంపల్సరీ 30 to 40 మినిట్స్ వర్కౌట్స్ చేస్తూ బెటర్గా నేను వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలా మందికి కూడా హెల్ప్ అవ్వచ్చు. సో ఎవరైనా చూస్తున్నారు అంటే ఫాలో అవ్వచ్చు. నేను ఏమేమి తీసుకుంటున్నాను, క్యాలరీస్ తోటి ప్లస్. అండ్ వన్ మోర్ థింగ్, వెయిట్ కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎంత రైస్ తీసుకుంటున్నాను క్వాంటిటీ, వెయిట్లో కూడా, అలాగే బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటున్నాను, ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.